హలో అండి, నమస్తే అందరికి. ఈరోజు చేపల పులుసు తర్వాత ఫ్రై అన్నమాట. ఈ ముక్కలు పెద్ద ముక్కలు ఫ్రైకి తీసి పెట్టాను మొత్తం కలిపి. ఇదేమో మొత్తం కలిపి ఈ పులుసుకు పెట్టాను అనమాట. చేపల పులుసుకు పెట్టాను. ఆంధ్ర స్టైల్లో అయితే మొత్తము ఇది ఉప్పు, కారము, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత పసుపు, జీలకర్ర పొడి, ఇది ఇందులో వచ్చింది మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము ఎంత ఉందండి. ఇది తర్వాత ప్రిపేర్ చేస్తాను. ఇది పులుసు ఇది కలిపి పెట్టాను. ఇది ఇప్పుడు వేయించుకుంటాను అన్నమాట. అయితే వేపుడు ఇదిగోండి, నూనె వేసేసాను. ఈ నూనె నేను పులుసుకు యూజ్ చేసుకుంటానండి. వేయించిన తర్వాత అందుకే ఇది ఫస్ట్ వేయించేస్తున్నాను. ఇది మూత పెట్టి చేయాలి, పైకి కూడా తొందరగా వద్దవుతుంది. చేపల పులుసుకు ముందు టమాటాలు, ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు అండి. 2 ఉల్లిపాయలు 2 ఇట్లా ముక్కలుగా తరుక్కొని వేసుకున్నాం. బాయిల్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇది వేసుకున్నాయి చేపలు. వేసిన ఒక 5 నిమిషాల వరకు కదపకూడదండి, తర్వాత కలపాలి. ఇది మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలి, లేకపోతే లోపలంతా పచ్చగా ఉంటుంది. 2 వైపులా బాగా సమంగా వేగుతుంది అన్నమాట చేపలు. ఇది డీప్ ఫ్రై వేసానండి. ఈ నూనె వచ్చిందే పులుసుకు తీసుకుంటాను నేను, అందుకనే కొంచెం ఎక్కువ వేసి ఇది వేస్తున్నాను. లేకపోతే షాలో ఫ్రైగా వేయిస్తాను. ఇది మామూలుగా ఇలా కలిపి ఒక 2 గంటలు అయిందండి మ్యారినేట్ చేసి. ఇది బయటే పెట్టాను, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మనము. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చాక వేయించుకోవచ్చు. అన్నీ కలిపి పెట్టి మసాలా అంతా మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే ఇప్పుడు ముక్కలు వేయించుకొని చేసుకోవచ్చు. అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. కాకపోతే రూమ్ టెంపరేచర్కు రావాలండి. ముందు వచ్చిన తర్వాత మనం యూజ్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే యూజ్ చేయకూడదు. ఇది వేగుతూ ఉంటుంది. ఇది మూసి పెడితే తొందరగా వేగుతుందండి, అందుకని. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలండి. ఇది పులుసుకు మిక్సీ పట్టుకుంటాను. ఇది చల్లారిన తర్వాత ఈ పైన స్కిన్ అంతా ఇలా తీసేయాలన్నమాట. ఇది టమాటాది స్కిన్ తీసేయాలి. తేలిగ్గా వచ్చేస్తుందండి, బాయిల్ చేస్తే వెంటనే వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇది మిక్సీ పట్టుకోవాలి. స్కిన్ అంతా తీసేసి మిక్సీ పెట్టాలండి ఇవి 2. ఇదండి వేగిపోయింది చేపలు. కొంచెం మొత్తం తీసి పేపర్ నాప్కిన్లో వేసుకోవాలండి. ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పీల్చేస్తుంది అన్నమాట.
ఇదండి చేప వేపుడు రెడీ అయింది. ఇప్పుడు ఈ నూనెని మనము ఇందులో వేసుకోవచ్చు అనమాట. ట్రాన్స్ఫర్ చేసుకో. ఇప్పుడు పులుసు చేస్తాం కదండి, ఈ నూనెని వాడుకోవచ్చు. సేమ్ నూనె కాబట్టి ఇప్పుడు ఇది పెడుతున్నాను. ఇప్పుడు పులుసుకు రెడీ చేస్తున్నానండి. ఉల్లిపాయలు, టమాటా అనమాట. బాయిల్డ్ అయింది, ఆ తొక్క తీసేసింది మొత్తము పేస్ట్ చేసుకున్నానండి. ఇది అంటే మనం దీంట్లో కొబ్బరి వేయం కాబట్టి కూర కొంచెం గుత్తగా రావాలంటే మనం ఈ పేస్ట్ వేయాలి అనమాట. అదనమాట. చేపల పులుసుకి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. వేగింది నూనె. ఇప్పుడు పోపు పెట్టుకుంటాను. ఫస్ట్ పులుసుకు, చేపల పులుసుకి పోపు అనమాట ఇది. ఇదిగోండి వేగింది మన పోపు. వేగిన తర్వాత ఇప్పుడు ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. ఆల్రెడీ ఒక 2 ఉల్లిపాయలు ఇందులో నూరి పెట్టుకున్నాను, ఉడికిపెట్టి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. మసాలాలు ఏం వేయాల్సిన అవసరం లేదండి, అన్నీ మొత్తం కలిపి పెట్టేసి అన్నమాట. రెండు గంటల ముందే ఇలా చేప ముక్కలకి మసాలా అంతా పట్టించి వేసి పెట్టేయాలన్నమాట. కొద్ది కొద్దిగా వేయాలన్నమాట. మసాలా వేసుకోవాలి, కొద్దిగా వేసుకోవాలి అన్నమాట. ఇప్పుడు చాలా వరకు మసాలా అందులో కలిపి పెట్టేసానండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ఉల్లిపాయలు బాగా వేగాలండి, బాగా వేగాలి. ఇది ఎర్రగా వేగింది. ఇప్పుడు ఈ గుజ్జు వేసేయాలన్నమాట, మన ఉల్లిపాయలది టమాటా గుజ్జు. ఇందులో మెంతి పొడి అందులో వేయలేదండి, ఇప్పుడు వేస్తున్నాం. అయితే మెంతి పొడి స్పూను, ఇది కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలండి మనము. చూడండి, మనం వేయించుకున్నంత బాగా ఇదవుతుందండి, బాగా ఉడికిపోయిందనమాట. ఉడికొస్తుంది కాబట్టి ఇప్పుడు మనము ఈ పచ్చి చేపలు మసాలా కలిపినాం కదా, ఈ చేపలు వేసుకోవాలండి. ఇప్పుడు అన్నీ వేసేసాము, ఉప్పు కారము అంతా వేసేసాము. ఇప్పుడే చూసుకోవాలి, రుచి తక్కువ పడితే ఉప్పు వేసుకోవచ్చు. తర్వాత మనం బాగా కలపడానికి లేదనమాట. ఇప్పుడు ఒకసారి వేసేస్తే చేప ముక్కలు ప్రతిసారి కలపడం లేదు, చూసుకోండి. ఇది కలిపి పెట్టి 1/2 అవర్ అయింది. ఇది చేప ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిగిలిన ఈ మసాలా కూడా మనం కడిగి ఇందులోనే వేసేసేయాలి. ఇది నెమ్మదిగా స్లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల వరకు వేగనివ్వాలండి. చేప ముక్కలన్నీ వేసేసాను. ఇప్పుడు బాగా ఇది ఉడకాలి. ఒక 15 నిమిషాల వరకు ఉడకాలండి సిమ్ మీదనే. ముందు ఒక హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర కూడా చల్లుకోవాలండి. వేసి చివరిలో కొద్దిగా చల్లుకోవాలి. కొద్దిగా పెట్టాను, అట్టి పెట్టాను. ఇప్పుడు కొద్దిగా వేసేసాను అనమాట. ఇప్పుడు మూత పెట్టేసి ఉడకనివ్వాలండి. చేప బాగా ఉడికి అది దగ్గర అవుతుందన్నమాట. అప్పుడు మనం దించుకోవాలి. ఒక 15 నిమిషాలు పడుతుందండి. ఇది చూస్తున్నాను. ఇది
అండి దగ్గర అయింది చేపల కూర. చూడండి ఇలా ముక్కలు ముక్కలుగానే ఉంటుంది అనమాట ఇది చేపల ఉడికి. ఇప్పుడు మిగిలిన కొత్తిమీర కూడా వేసేసుకుందాం మనము. ఇప్పుడు 2 నిమిషాల్లో దించేస్తే సరిపోతుంది అనమాట. చేపల కూర రెడీ. గుమ్మ వాసన వస్తుందండి. ఇది అయిపోతూ వస్తుందంటే మంచి చేపల పులుసు వాసన వస్తుంది, కుంకుమలాడుతూ ఉంటుంది. మీకంటే అనిపించదు కానీ మాకు ఇక్కడ దగ్గర ఉంటాం కాబట్టి ఇక్కడికి అనిపిస్తుంది. ఇది చేపల పులుసు. చేపల పులుసు వండిన రోజు కంటే రెండో రోజు తింటే ఇంకా చాలా రుచిగా ఉంటుందండి. అదే రోజు వాడేదానికన్నా రెండో రోజు వాడినామంటే రెండో రోజు తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇది ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు అన్నమాట. చూసారా? నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. తెలియని వాళ్ళకు షేర్ చేయండి. కొంతమందికి తెలిసి ఉండదు కదా, వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉంటుందో. మీరు చేసి బాగా వస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. దీన్ని ఊరికే కలపెట్టకూడదండి, ఇలాగే ఊరికే అలా తేలిగ్గా అన్నమాట ఈ ముక్కలు వస్తుంది చూడండి. ఇలా మన అసలు దీంతోనే కలుపుతారు మరి ఇలా. చూడండి, గుమ్మలాడే చేపల పులుసు రెడీ. ఇలా ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలకు ఇంకా దగ్గర పడుతుందండి. ఇది ఆరిన వేడి తగ్గను చల్లారిన తర్వాత ఇంకా కొంచెం బాగా దగ్గర పడుతుంది ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.